నెల్లూరులో ఒక మహిళకి తన భర్త ఆత్మహత్య చేసుకు చనిపోతే ఉద్యోగం ఇస్తానని చెప్పేసి వేధించాడు శేషయ్య అనేటటువంటి వ్యక్తి. అతను కాకాని అనుచరుడు అన్నటువంటి కారణంగా అతన్ని నిన్న రాత్రి అరెస్ట్ చేస్తే దాని మీదన అంటే ఉద్యోగం దగ్గరికి ఇస్తానని చెప్పేసి మోసం చేశాడు, ప్లస్ ఆమెని లైంగికంగా వేధించాడు అన్నటువంటి కేసు మీదన వెంకట శేషయ్య వాస్తవం కాకాని గోవర్ధన్ రెడ్డి డిజోన్ చేసుకుంటానికి లేదు తన మనిషి అని చెప్తూ, మేము అధికారంలో ఉంటే సోమిరెడ్డి అసలు బయట తిరిగేవాడు కాదు, కూటమి ప్రభుత్వం కొత్త తరహా వేధింపులకు దిగుతుంది, మేము అధికారంలోకి వస్తే అన్ని లెక్కలు తెలుస్తాం, మేము అధికారంలోకి వస్తే తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు మేము ఎందుకు తప్పుడు కేసులు పెట్టామా అని బాధపడతారు. మీడియా రంగంలో ఉన్న శేషయ్యను నేను రాజకీయాల్లోకి తీసుకొచ్చి తప్పు చేశాను అనిపిస్తుంది. శేషయ్యను బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటం చేస్తాం, వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం, ఈ కేసు విషయంలో ఎవరు అత్యుత్సాహం చూపించినా వాళ్ళని ఎవరిని వదిలిపెట్టాం. వైసీపీ పార్టీలో జిల్లాలో కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో చురుకైన వ్యక్తి శేషయ్యను పథకం ప్రకారం నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. సాయంత్రం 4 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రాత్రి 12 గంటలకు అరెస్ట్ చూపించారు. ఒక మహిళ ఫిర్యాదు చేసినప్పుడు విచారణ చేసి కేసు నమోదు చేయాలి, శేషయ్యను అరెస్ట్ చేస్తాను ముందు నుండి ప్లాన్ చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళ అత్తామామలు చెప్పిన సమాచారం ప్రకారం వాళ్ళ కొడుకు చనిపోతే రావాల్సిన డబ్బులు ఇవ్వాలి అని మహిళను అడిగినందుకే శేషయ్య మీద తప్పుడు కేసులు పెట్టారు. రాజకీయ కక్షలతోనే శేషయ్య వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తున్నారు. శేషయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రులు పైన మాజీ ఎమ్మెల్యేల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గ పనులు నిత్యకృత్యం జరుగుతున్నాయి అన్నటువంటిది ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అమ్మాయి వేధింపులతోనే అతను వాళ్ళ భర్త చనిపోయాడని చెప్పేసి అప్పుడు కేసు నమోదైంది. కాబట్టి ఆ పరిహారం ఏదైతే అతను చనిపోయినప్పుడు వచ్చేటటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే పరిహారం మొత్తం తనకే కావాలని ఆ మహిళ తీసుకుంటుంటే వాళ్ళ అమ్మా నాన్నలు అతని మీదే ఆధారపడ్డారు. కాబట్టి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా కొంత డబ్బులు ఇవ్వమని చెప్పేసి శేషయ్య చెప్పడం వలన ఆ శేషయ్యే తనను లైంగికంగా వేధించాడని కేసు పెట్టారన్నటువంటి విషయాన్ని ఇప్పుడు వీళ్ళు హైలైట్ చేస్తున్నారు.